దుఃఖమును చూసి, యజమాని యొక్క బాధను చూసి ఏం చేశాడంటే, అయ్యా మాకు ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు దేవుని, ఆయన మందిరానికి వెళ్దాము, యెరూషలేము మందిరానికి వెళ్ళి ఆయన సన్నిధిలోకి వెళ్తే ఖచ్చితంగా మనకు పరిష్కారం దొరుకుతుంది అనగానే ఆయన లోబడ్డాడన్నమాట. పనివాడి మాట కూడా లోబడ్డాడు, కన్యకల మాట కూడా లోబడ్డాడు. అక్కడున్న కన్యకలు బావి దగ్గర ఉంటున్నప్పుడు సేవకుడు గురించి చెప్తా ఉంటుంటే, ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాడు ఆ సేవకుడు, ఆయనతో పాటు మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. అంటే ఎంత దేవుని మందిరానికి వెళ్ళటానికి సౌలుకి ఇప్పుడు ఏది ఆధారమైందంటే, తప్పిపోయిన గాడిదలు దేవుని మందిరానికి నడిపించింది. తప్పిపోయిన గాడిద ద్వారా ఆ సమస్యకు పరిష్కారం కోసము దేవుని సన్నిధికి వెళ్ళాడు. అలాగే పనివాడు మాటలు కూడా విని ఆ యొక్క సేవకుడు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు సేవకుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడంటే, అయ్యో నేను సేవకుడు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు. కానీ ఏమీ లేదన్నప్పుడు పనివాడు అంటున్నాడు, నా దగ్గర కొన్ని వెండి ఉన్నాయి, దాన్ని బట్టి ఆయనకు భోజనం సిద్ధపరుస్తామంటే అక్కడికి వెళ్తే సేవకుడే వాళ్ళకి భోజనం పెట్టినట్టు జరిగింది. అంటే ఇక్కడ ఎంత ప్రాసెస్ జరిగింది. దేవుని మందిరానికి వెళ్ళటానికి ఎన్నో ఆటంకాలు ఉంటున్నాయని చెప్పి మనం మందిరానికే వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ సౌలు యొక్క పరిస్థితి మనలో కూడా ఉన్నాయి. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. దేవుని సన్నిధానానికి వెళ్ళటానికి అది ఇది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ సౌలు అలా కాదు. సౌలు ఏం చేస్తున్నాడంటే వెళ్ళాడు. అక్కడున్న సేవకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పట్టణమైన ఉన్నత స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. ఇప్పుడు సేవకుడు మాట వింటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, సేవకుడు మాట వింటున్నాడు. అందరు మాటలు వింటున్నాడు. ఇప్పుడు సౌలు ఫస్ట్ ఎవరి మాట విన్నాడు, పనివాడి మాట విన్నాడు. తర్వాత ఎవరి మాట విన్నాడు, అక్కడున్న కన్యకల మాట విన్నాడు. ఇప్పుడు సేవకుడు మాట వింటున్నాడు. అంటే వాళ్ళ విన్న మాటల్లో ఏమాత్రం అతనికి ఏమి లేదు, సమాధానం లేదు. కానీ ఇక్కడ సమాధానం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది చూద్దాం. పట్టణములో ఉన్నత స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. మరునాడు తెల్లవారైనప్పుడు సమూయేలు మిద్దె మీద సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుటకు లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. నిన్ను ఇంకా పంపించాల్సిన సమయం వచ్చింది. ఏమంటున్నాడు, ఇక నిన్ను పంపించాల్సిన సమయము ఏర్పడింది కనుక నువ్వు లే అంటున్నాడు. ఇప్పుడు తను నిద్రపోతున్న వాడిని కూడా సేవకుడు ఏం చేస్తున్నాడు, లేపుతున్నాడు. ఈరోజున అందే. ఈరోజున ఎంతమంది సాతాను చేతుల్లో నిద్రపోతున్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు ఏమవుతున్నాడు, సేవకులు లేపాలా. ఎందుకంటే దేవుడు అంటూ ఉంటాడు, నువ్వు జీవించుచున్నావే కానీ మృతుడవే. ఏంటి, నువ్వు జీవించుచున్నావే కానీ మృతుడవే. ఎందుకని, నువ్వు దేవుని మాట వినకపోవటం ద్వారా నువ్వు చనిపోయిన వాడితో సమానం అంటున్నాడు. నశించిపోతున్న ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇప్పుడు ఏమిటిది, వాళ్ళు నిద్రలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని లేపాల మనం. అందుకే ఒక భక్తుడు ఒక పాట ద్వారా ఏమన్నాడు, లెమ్ము తేజరిల్లుము. మనం లెగాలి. ఎక్కడ లెగాలి, దేవుని మార్గంలో లెగాలి. మనం ఎవరైనా దేవుని మార్గం నేర్పుతూ ఉంటే అది సేవకుడైనా విశ్వాస అయినా అది విని మనం ఏం చేయాలి, లెగాలి. పడిపోయిన వారిని లేపబోతున్నాడు. ఇప్పుడు సేవకుడు ఏం చేస్తున్నాడు, సౌలును లేపుతున్నాడు. నువ్వు దేనికోసం వచ్చావో ఇక లే, నేను పంపబోతున్నాను అన్నాడు. ఏమన్నాడు, నువ్వు ఎంత ప్రయాసపడ్డావో ఆ ప్రయాస నీకు లేదు నీకు. ఎందుకని, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావు. దేవుని సేవకుడు యొక్క మాటలు, అంటే దేవుని సేవకుడు ఎవరికే దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు కనుక ఆయన మాట విన్నాడు. ఏమంటున్నాడు, లే, నిన్ను పంపబోతున్నాను, నిన్ను సాగనంపబోతున్నాను. యేసుప్రభు వారు కూడా శిష్యులకు అదే మాట చెప్పాడు, లెగండేక మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయండి. దేవుడు కొద్ది దినాల్లో, అందుకే బుద్ధి లేని కన్యకలు కూడా ఏం చేశారు, దివిటీలు పట్టుకొని వస్తూ ఉంటే బుద్ధి కలిగిన కన్యకలు 5 ఏం చేశారు, బుద్ధి లేని కన్యకలేమో పడుకున్నారంట, బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు,
లెగిచి ఉన్నారంట. ఏం చేశారు వాళ్ళు? ఎప్పుడైతే ఆ స్వరం విన్నారో వాళ్ళు పరుగు పరుగున వెళ్ళారు. వీరు నిద్రలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ స్వరం విని కొంత దూరం వెళ్ళిన తర్వాత వీరు లెగిచారు. లెగిచి వెళ్ళేసరికి ఏం వేయబడింది? దివిటలో నూనె అయిపోవటం ద్వారా ఏమైపోయారు వాళ్ళు? అక్కడే విడవబడ్డారు. అందుకే ఈ రోజున మనం ఈ దేనిలో లెగాలంటే నిద్రలో లెగాలి, ఆత్మీయ జీవితంలో లెగాలి, ఆత్మీయ మార్గంలో లెగాలి. మనం ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? లెగాలి. నువ్వు ఎంతకాలం అలా పడుకొని ఉంటావు? ఎంతకాలం నువ్వు అలాగే ఇదైపోతూ ఉంటావు? శరీర నిద్ర కాదు ఇది, ఆత్మీయ నిద్ర. లే అంటున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా లెగాలి. మీరు యేసు ప్రభు వారు అదే శిష్యులకు నేర్పించారు. ఆయన యేసు ప్రభు వారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో ప్రయాసపడి అందరికి ప్రార్థన చేసి స్వస్థతలు చేసిన తర్వాత ఆయన ఏం చేసేవాడంటే వెళ్ళి పడుకునేవాడు కాదు. అందరి కొరకు రాత్రంతా విజ్ఞాపన చేసేవాడు. మళ్ళీ ఉదయాన్నే లేచేవాడు, మళ్ళీ ప్రార్థన చేసేవాడు, మళ్ళీ దేవుని పని కొరకై ముందుకెళ్ళిపోయేవాడు. అంటే ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి? దేవుని పని కొరకు పరిగెత్తాలి, లెగాల. నీ కుటుంబం కుప్పకూలిపోతుండే నువ్వు మౌనంగా కూర్చుంటున్నావా? దేవుడు అందుక నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చింది. పాటలు పాడే జ్ఞానము, వాక్యము చెప్పే జ్ఞానము దేవుడు నీకు ఇచ్చింది మౌనంగా ఉండటం కోసమా? అలా దాచిపెట్టిన వాడు ఏమన్నాడు? చెడ్డదాసుడా అన్నాడు. ఈరోజున సేవకులు చాలామంది ఏమైపోతున్నారంటే దేవుని వాక్యాన్ని చెప్పడానికి కూడా నిరసించిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? కారణం ఈ లోకములో పడిపోతున్నారు, లోక ఆశలకు లోబడిపోతున్నారు. లోకములో ఉన్న వాటిని దేవుని మందిరాల్లో తీసుకొచ్చేస్తున్నారు కనుక వాళ్ళు వాక్యము చెప్పలేకపోతున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళ కోసం పరుగు పరుగున వెళ్ళాల్సిన మనసు వాళ్ళకి రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు పడిపోతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నారు? పడిపోయిన వారిని లేపండి అన్నాడు. ఈరోజు నీకు ఇంతటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన పాదాల చెంత నీకు భాగ్యాన్ని ఇచ్చినప్పుడు ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియది. ఇక్కడ సౌలు అలాంటి వాడు కాదు, అందరి మాటలు విన్నాడు. ఇప్పుడు ఎవరి మాట వింటున్నాడు? సేవకుడు మాట వింటున్నాడు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావంటే దేవుని వాక్యాన్ని వినకుండా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎవరిని ధిక్కరిస్తున్నా అంటే దేవుణ్ణి ధిక్కరిస్తున్నాను. అక్కడ మాట్లాడేది సేవకుడు, మధ్యవర్తి. దైవజనుల ముఖకాంతిలో నుంచి దేవుడు మాట్లాడతాడు. అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు? అయ్యా, నేను నీలాగా మాట్లాడలేను, నీలాగా నేను ప్రచురించలేను అంటే నువ్వు వెళ్ళు, మాట్లాడేది నువ్వు కాదు, నేను మాట్లాడతాను నీ మధ్యలో. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య ఎవరు ఉంటారంటే దేవుడే మాట్లాడతాడు. మనుషుల మాటలు కాదువి, మనుషుల మాటలు పడగొడతాయి, దేవుని మాటలు నిన్ను నిలబెడతాయి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, దేవుని మాటలు నిర్లక్ష్యం చేయొద్దు. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? ఆ మాట విని వదిలిపెడతలేదు. ఏమంటున్నాడు? సాగనంపుతున్నాడు. తర్వాత ఏం జరిగింది? సౌలు లేచెను, వెళ్ళాడు. లేపడంతోనే ఏం చేశాడు? వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు? అక్కడ సౌలు మిద్యను సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుడుకు లెమ్ము అని చెప్పగానే సౌలు లేచాడు. ఏం లేచాడు? లేచాడు. నీవు కూడా లెగాల. ఆత్మీయ జీవితంలో పడిపోతున్నా చాలా మంది ఏమంటున్నారు? అయ్యా, నేను పడిపోతున్నాను అంటున్నాడు. కానీ నువ్వు పడిపోవడానికి కాదు దేవుడు నీకు దూతలను పెట్టింది. నువ్వు పడిపోవడానికి కాదు, నువ్వు పడిపోయిన వాడిని లెగాల అంటున్నాడు. పక్షవాతి రోగిని యేసు ప్రభు వారు ఏమన్నారు? లే. శృంగారం అనే దేవాలయం దగ్గర ఏమన్నాడు? పేతురును యోహాను ఏమన్నారు? లేచినాడు. యేసు నామంలో లేచినాడు అన్నాడు. అంతే. లెగిచాడు. లెగిసి ఏం చేశాడు? ఇంటికి పారిపోలా, దేవుని మందిరానికి వెళ్ళాడు.
పరుగు పరుగున దేవుని మందిరానికి వెళ్ళి ఆయన కాళ్ళను అందరు గంతులు వేసుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఏదో ఏదో అయిపోతుందని చెప్పి ఏదో ఇదవుతున్నారు. కానీ దేవుడి మందిరంలో ఏమైపోయాడు ఆయన? ఆ కుంటివాడు ఏమయ్యాడు? గంతులు వేసుకుంటూ దేవుని మందిరంలో, ఎప్పటి నుంచో నేను మందిరానికి వెళ్ళలేకపోయాను, ఆ మందిరము గట్టు దగ్గర కూర్చున్నాడు, మెట్ల దగ్గర కూర్చున్నాడు. కానీ పేతురు వెళ్ళి ఏం చేశాడు అక్కడ? నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నా దగ్గర ఉన్నది ఒక్కటే, నజరేయుడైన యేసు నామములో లే అన్నాడు. అంతే. లెగటంతోనే ఏం చేశాడు? చీల మండలం నుంచి వచ్చింది. ఆ కాళ్ళు పడిపోయిన కాళ్ళు లేపబడిన తర్వాత మౌనంగా ఉన్నాడా? అయ్యో నా కాళ్ళు వచ్చినాయి అని ఊరు ఊరు తిరిగాడా? తిరగల. దేవుని మందిరంలో పేతురు యోహానుతో ఆయన కూడా ఏం చేశాడు? గంతులు వేసుకుంటూ మందిరంలోకి వెళ్ళాడు. స్వస్థత వచ్చిందంటే చాలు, దేవుడి మందిరంలో ప్రార్థన చేసి చేసి ఒక్క స్వస్థత వచ్చిందంటే చాలు, దేవుడి మందిరం మానేస్తున్నారు. ఇల్లు కోసం ప్రార్థన చేస్తారు, ఇల్లు రాగానే సరే, ఇల్లు వచ్చేసరికి ఏం చేస్తారు వాళ్ళు? ఆ ఇంటిలో కూర్చొని మాకు తీరిక దొరకదు. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తారు, ఉద్యోగం రాగానే దేవుని మందిరం వదిలిపెట్టేస్తారు. దేవుని యొక్క సేవకుడు పిలిచిన మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకని? నాకు బిజీ. ఒకప్పుడు బిజీ లేదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది? నిర్లక్ష్యం. సాతాను చేతిలో చిక్కుపోయా, నువ్వు పడిపోయావు. నువ్వు అనుకుంటున్నావు నేను బలంగా కనపడుతున్నాను, నేను చాలా బలంగా ఉన్నాను, శక్తిలో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు బలహీనుడివే. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ ఆత్మీయలో పడిపోతున్నావు. ఈ శరీరము బలంగా కనపడితే, ఒకవేళ చనిపోతే ఈ బలం నేను పరలోకం తీసుకెళ్తావు. నీలో ఉన్న ఆత్మే నేను పరలోకం తీసుకెళ్తావు. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతుంది. ఒక ప్రియ దేవుని బిడ్డ, ఒకటే, లెగాలి. నువ్వు ఆత్మీయ జీవితంలో లెగాలి. ఇక నుండి దేవుని మార్గంలో లెగాలి. నువ్వు లెగకుండా నువ్వు అలాగే పడిపోతున్నావంటే వాక్యాన్ని చదువు. ఉదయాన్నే లేచి వాక్యాన్ని చదువు, 1 గంట దేవుడితో గడుపు, వాక్యాన్ని దేవునికి ఆ మాటలు అనేక మంది ప్రచురించాయి. అప్పుడు నీ ఆత్మీయ జీవితం మళ్ళీ పైకి లెగుస్తుంది. పడిపోయావని అక్కడే ఉండిపోతున్నావా? లే, కన్నీటి ప్రార్థన చేయి. ప్రభువా, నేను పడిపోయానయ్యా, ఇంకా లెగాలి, నన్ను లేపయ్యా, నేను నశించిపోతున్నాను, నేను నరకానికి వెళ్ళిపోతున్నాను, నాలాగా ఎవరు అవ్వకూడదు, కనుక నన్ను లేపు నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తే, ఆనాడు ఏ విధంగా అయితే చీల మండలములో కూడా బలం లేనివాడు లేచినట్లుగా, పక్షవాతి రోగి కూడా ఎలాగైతే లేచినట్లుగా, అలాగే కోనేరు దగ్గర ఏ విధంగా అయితే కొన్ని సంవత్సరాల నుండి నిరీక్షణ కలిగిన వాడు లేచి ఆ యొక్క కోనేరులోకి వెళ్ళక స్వస్థత పొందినట్లుగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ